హలో! వెల్కమ్ టు హిట్ టీవీ. ఈరోజు మనతో పాటు ఆర్థో అండ్ స్పైన్ సర్జన్ డాక్టర్ కళ్యాణ్ కుమార్ వర్మ గారున్నారు. ఏఐజీ గచ్చిబౌలి నుంచి. వారినడిగి మెడ నొప్పి గురించి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. ఈ మధ్య స్పైనలైటిస్ గురించి ఎక్కువ వింటుంటాం. అసలు మెడ నొప్పి, స్పైనలైటిస్ ఒకటేనా? డిఫరెన్స్ ఏమైనా ఉందంటారా? యాహ్! ఉందండి. హ్మ్. బేసికల్‌గా అందరూ ఇప్పుడు నా దగ్గరకు ఓపీడీలో వచ్చే వాళ్ళకి డైరెక్ట్‌గా రావటమే ఏమి ఇబ్బందండి అని అడిగితే వాళ్ళు హ్మ్. ఫస్ట్ చెప్పేది, "సార్ నాకు స్పాండిలైటిస్ ఉంది సార్" అని. హ్మ్. సో, స్పాండిలైటిస్‌కి, మెడ నొప్పికి మనకి తేడా ఉంది. ఆ! హ్మ్. స్పాండిలోసిస్ ఆర్ స్పాండిలైటిస్ అంటే అది ప్రాబ్లమ్ కాదండి. హ్మ్. స్పాండిలోసిస్ అంటే వయసుతో పాటు మెడ అరగటం అనే దాన్ని స్పాండిలోసిస్ అంటారు. హ్మ్. అది వయసు పైబడిన ఎవరికైనా స్పాండిలోసిస్ అనేది ఉంటుంది. బట్ హ్మ్. ప్రతిసారి స్పాండిలోసిస్సే మీ నొప్పికి కారణం కాదు. సో, మెడకు కూడా మనకి ఒక్క ఎముకతో కాకుండా ఇంకా చాలా ఆటి వల్ల మనకి మెడ నొప్పులనేవి వస్తుంటాయన్నమాట. హ్మ్. సో, మెడ నొప్పొచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళకి స్పాండిలైటిస్ ఉంది అనేది పర్టిక్యులర్‌గా ఏంటంటే, మనం కొంచెం పెరిఫెరీకెళ్తే ఊర్లల్లో ఎవ్వరు మెడ నొప్పొచ్చినా గానీ, కొద్దిగా డాక్టర్లు గూడా స్పాండిలైటిస్ అనేది చాలా కామన్‌గా హ్మ్. చెప్పేస్తుంటారు. హ్మ్. బట్ మనం తెలుసుకోవాల్సిందేంటంటే, మెడ నొప్పికి స్పాండిలైటిస్ అంటే లేదా ఎముక అరగటం కాకుండా ఇంకా చాలా రకాల కారణాలనేవి మనం చూస్తామనమాట. ఓకే. ఇప్పుడు చాలామంది మనం గమనిస్తుంటాం. మాటి మాటికి మెడ విరుచుకుంటా ఉంటారు ఇట్లా. హ్మ్. అంటే మెడ విరుచుకోవడం అనేది దేనికి సంకేతం? అంటే అది డైరెక్ట్‌గా ఏదో ఒక దానికి సంకేతం అని కాదండి. బట్ స జనరల్‌గా మెడ విరుచుకునే వాళ్ళకేంటంటే, మజిల్స్ జనరల్‌గా టైట్‌గా ఉన్నప్పుడు. ఓకే. ఏదైనా ఒక సైడ్ మజిల్ పట్టేసినప్పుడేంటంటే, బాడీ యాక్టివ్‌గా నార్మల్‌గా దాని రిఫ్లెక్స్ కిందేంటంటే, ఆ మజిల్‌ని కొద్దిగా స్ట్రెచ్ చేసుకుంటదనమాట. ఓ పక్కకి హ్మ్. అట్లా వంచినప్పుడేంటంటే, మజిల్ కొద్దిగా స్ట్రెచ్ అయ్యి రిలాక్స్ అవుతుంది. కొద్దిగా మెడ నొప్పి ఫ్రీగా అనిపిస్తుంది. అంటే అదే ఒక దీర్ఘకాలికంగా అలవాటుగా మారినప్పుడు హ్మ్. ఏదైనా ప్రమాదం సంభవించే అవకాశం ఉంటుందా? యూజువల్‌గా మనకలా విరుచుకోవడం వల్ల పెద్ద ఇబ్బందులేమి ఉండవండి. అది హ్మ్. కొంతమందికి హ్యాబిట్‌గా ఉంటుంది. హ్మ్. హ్మ్. బట్ అది ఎందుకు విరుచుకుంటున్నారో, ఒకవేళ నొప్పి ఎక్కువ ఇబ్బంది పడుతున్నారా అనేదైతే మనం చూసుకోవాలి. ఓకే. ఒకవేళ నొప్పితో ఇబ్బంది పడుతుంటే, ఆ నొప్పికి సరైన ట్రీట్మెంట్ అయితే మనం చేసుకోవాల్సుంటుంది. అసలు యాక్చువల్‌గా మెడ నొప్పికి కారణాలేంటంటారు? ఇప్పుడు మనం మెడ నొప్పికి కూడా కారణాలు చూసుకుంటే, మనం పైనుంచి కింది దాకా ఆలోచించుకుంటే, ఫస్ట్ మనకి పైన స్కిన్ను, దాని కింద మజిల్స్ ఉంటాయనమాట. సో, కండరాలనేది చాలా ప్రధానమైన కారణం పర్టిక్యులర్‌గా మనకి మెడ నొప్పికి. హ్మ్. అది మన తల యావరేజ్‌గా ఒక మనిషి తల బరువు 2.5-5 కిలోల దాకా ఉంటుందనమాట. సో, ఆ 5 కిలోలనేది మన తల స్ట్రెయిట్‌గా ఉన్నప్పుడు. మన మెడ వె లోడ్ తీసుకునేది 5 కిలోల దాకా ఉంటుంది. మెడని కొద్దిగా ముందుకు వంచిన ఒక ఒక 25 డిగ్రీలు, ఒక 30 డిగ్రీలు వంచితే మీ మెడ బరువు 15, 20 కిలోల దాకా ఎళ్ళిపోతుంది. హ్మ్. వాళ్ళు చెప్పేదేంటంటే 45 డిగ్రీలు వంచినప్పుడు ఇప్పుడు మన ఫిజిక్స్ కూడా మాట్లాడుకుంటే 45 డిగ్రీలు వంచినప్పుడేంటంటే మన మెడ హ్మ్. 5 కిలోల బరువున్న తలని ఆల్‌మోస్ట్ 25 కిలోల బరువు కింద ఫీల్ అవుతుందనమాట. ఓకే. సో, అంత బరువుని జనరల్‌గా మన మెడ మోయడానికి ఇబ్బంది పడుతుంది. అది హ్మ్. కొంతకాలం 5, 10 నిమిషాలయితే జనరల్‌గా ఓర్చుకుంటుంది. ఒక టైం దాటి ఎక్కువ శాతం, ఎక్కువ కాలం అలాగే పని చేసేటప్పుడు ఏంటంటే, ఆ మజిల్స్ అనేవి మనకి వీక్ అయ్యి గాని, లేదంటే స్ట్రెయిన్ అయ్యి గాని, చిన్న చిన్న టేర్స్ అయ్యి గాని, క్రానిక్‌గా హ్మ్. నెక్ పెయిన్స్ అనేవి ఉంటా ఉంటాయన్నమాట. సో, హ్మ్. జనరల్‌గా మెడ నొప్పిలో ఎక్కువ శాతం మందికి మెకానికల్ పెయిన్స్ అని ఈ హ్మ్. కండరానికి సంబంధించిన ఇబ్బందులుంటాయి. అది హ్మ్. కాకుండా ఇంకొకటి మనం మెడ అరుగుదల వల్ల, హ్మ్. స్పాండిలోసిస్ డైరెక్ట్‌గా కాకపోయినా అరగటం వల్ల ఏంటంటే, ఫెసెట్ జాయింట్స్ అని ఇప్పుడు మన హ్మ్. మెడను తీసుకున్నామనుకోండి, మనకి మెడలో 7 ఎముకలుంటాయి. హ్మ్. C1, C2, 3, 4, 5, 6, 7 అని 7 ఎముకలని హ్మ్. చెప్తారనమాట. ఇందులో ఒక్కొక్క రీజియన్ను, ఒక్కొక్క జాయింటు మనకు ఒక్కొక్క ఏరియాలో సప్లై చేస్తుందనమాట. హ్మ్. అంటే ఈ 2కి, 3కి మధ్యలో ఉండే జాయింట్‌ని C2, 3 జాయింట్ అంటాం. ఆ హ్మ్. జాయింట్ మనకు జనరల్‌గా మెడ దగ్గర సప్లై చేస్తుంది. అలాగే అలా కిందకెళ్ళే కొద్దీ మనకి వీపులోని, అలాగే ఈ రెక్కల మధ్యలో హ్మ్. అలా ఒక్కొక్క ఏరియాకి సప్లై చేస్తుందనమాట. మనకి హ్మ్. ఎక్కడ నొప్పొస్తుందనే దాన్ని బట్టి, మనకి ఏ జాయింట్ నుంచి వస్తోంది నొప్పి, లేదంటే ఏ హ్మ్. నరం నుంచి వస్తోంది అనేది మనకు తెలుస్తుందనమాట. ఓకే. ఇవి కాకుండా మనకి ఈ నరాల్లో కూడా ఇబ్బంది రావచ్చు. ఏ బోన్ అయితే దాని కింద నుంచి ఎళ్తుందో దానికి ఆ నరం పేరు పెడతామనమాట. హ్మ్. 3, 4, 5, 6 అని చెప్పి ఒక 8 రకాల మనకి సెర్వైకల్ నర్వ్స్ అనేది ఉంటాయి. C1-C8. హ్మ్. ఒక్కొక్క నరం మనకి ఒక్కొక్క చోటకెళ్తుందనమాట. హ్మ్. జనరల్‌గా చూసుకుంటే మనకి C6 అనేది బొటన వేలుకి, C7 అనేది మధ్య వేలికి, C8 అనేది హ్మ్. చిటికెన వేలికి. ఇలా సప్లై చేస్తుందనమాట. సో, మనకి ఒక మెడ కాకుండా మెడ నుంచి చెయ్యంతా జాలుంది, చెయ్యంతా హ్మ్. తిమ్మిరిగా ఉంది అంటే ఎక్కడి దాకా వెళ్తోంది మీ తిమ్మిరి? ఏ ప్లేస్‌లో వస్తుందన్న దాన్ని బట్టి
మనకి ఏ నరంలో ఇబ్బంది ఉంది, లేదంటే ఏ జాయింట్‌లో ఇబ్బంది అనేది కూడా మనకి ఐడియా వస్తుందనమాట. సో, మనకి ఈ ఎముకలు, కండరాలు కాకుండా జాయింట్లు, నరాలు ఇవి కూడా చాలా కామన్ సోర్సెస్ అనమాట మెడ నొప్పి రావడానికి. ఓకే. అంటే మెడ నొప్పి రావడానికి ఈ మధ్య కాలంలో సెల్ ఫోన్లు అధికంగా చూడడం. కొందరిలో ఒక బైక్ డ్రైవింగ్ వల్ల కూడా ఎక్కువ సేపు డ్రైవ్ చేస్తే వాళ్ళకి మెడ నొప్పి అనేది అవును. వస్తుంటుంది. అవును. అవును. అంటే అది సో, ఇప్పుడు మీరు సెల్ ఫోన్ గానీ, బైక్ గానీ చూసుకుంటే ఇందాక మనం మాట్లాడుకున్నట్టు తల హ్మ్. బరువు ఎంతైతే ఉందో మన యాంగిల్ మారే కొద్దీ మన బరువు అనేది ఇంకా ఎక్కువగా ఫీల్ అవుతా ఉంటుంది. ఓకే. సెల్ ఫోన్ జనరల్‌గా ఎవరు ఇలా పెట్టి చూడరు. అందరూ తల వంచి చూడటం వల్ల అవును. ఆ తల బరువు అనేది ఇంకా ఎక్కువ లోడ్ మోయాల్సి ఉంటుంది మన మెడ. హ్మ్. హ్మ్. దానివల్ల సెల్ ఫోన్ వాడటం ఎక్కువగా. అది నేను హ్మ్. చెప్పినట్టు ఆ 20, 30 నిమిషాలు బ్రేక్ తీసుకోకపోతే కంటిన్యూయస్‌గా మీరు మెడని వంచే చూస్తున్నట్లయితే హ్మ్. మీకు మెడలో ఇబ్బందులనేవి చాలా కామన్‌గా వచ్చే ఛాన్స్ అయితే ఉంటుందనమాట. అది కాకుండా మీరు చెప్పినప్పుడు ఇప్పుడు హెల్మెట్లున్నాయి. హ్మ్. హెల్మెట్ మామూలుగా మన తల బరువు కాకుండా ఎక్స్‌ట్రాగా హెల్మెట్ బరువు కూడా అవును. మొయ్యాల్సుంటుందిప్పుడు. హ్మ్. అండ్ మనం బైక్ డ్రైవింగ్ చేసేటప్పుడు మన బ్యాక్‌కి సపోర్ట్ ఉండదు. అవును. జనరల్‌గా కార్‌లో గాని ఏదంటే ఎనకాల జారిపడి కూర్చున్నప్పుడు ఏంటంటే కొద్దిగా వెయిట్ అనేది మన హ్మ్. స్పైన్ నుంచే కాకుండా కొద్దిగా మనం ఆంచిన బ్యాక్ నుంచి కూడా ఎళ్తుంది. ఆ సపోర్ట్ నుంచి కూడా అవును. ఎళ్ళటం వల్ల ఎక్కువ లోడ్ అనేది తీసుకోదు. ఆ హ్మ్. సపోర్ట్ లేకపోవడం వల్ల పర్టిక్యులర్‌గా బైక్‌లప్పుడు ప్లస్ ఆ హెల్మెట్ బరువు వల్ల దీనివల్ల ఏంటంటే మీకు మెడ నొప్పులనేవి చాలా కామన్‌గా మనం చూస్తుంటాం అన్నమాట. అంటే ఇప్పుడు సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీస్ గాని ఏదన్నా ల్యాప్‌టాప్ అలా చూసి కూడా మెడ ఆ! నొప్పికి ఆ! కారణం అవుతుంది. ల్యాప్‌టాప్ కన్నా మనకి సెల్ ఫోన్ అనేది ఎక్కువ చాలా డేంజరస్సు. డేంజర్. హ్మ్. ల్యాప్‌టాప్ కూడా వాడే పద్ధతి కూడా మనం చూసుకోవాలి. అదే. జనరల్‌గా ల్యాప్‌టాప్ కన్నా డెస్క్‌టాప్ బెటరు. హ్మ్. ల్యాప్‌టాప్ కూడా మనం డెస్క్ మీద పెట్టుకొని ల్యాప్‌లో ఓకే. గాకుండా డెస్క్ మీద పెట్టుకొని వాడాలి. అదే. పర్టిక్యులర్‌గా మన ఐ లెవెల్‌లో మన మానిటర్ ఉండేటట్టు చూసుకోవాలి. హ్మ్. ఎక్కువ వంగకుండా. అలాగే ఓకే. ఎల్బోకి సపోర్ట్ తీసుకోవాలి. ఓకే. అలాగే రిస్ట్‌ని కూడా మరీ పైకి కానీ, మరీ కిందకి కాకుండా న్యూట్రల్‌గా పెట్టుకునేటట్టు చూసుకోవాలనమాట. ఓకే. పర్టిక్యులర్‌గా మనం వర్క్ చేసేటప్పుడు ఈ పోస్టర్ అనేది జాగ్రత్తగా చూసుకోవాలి. అంటే ఇప్పుడు ఇంట్లో టీవీ గూడా కరెక్ట్ ఒక యాంగిల్‌లో ఉండాలి. జనరల్‌గా టీవీ హ్మ్. దూరంగా ఉంటుంది చాలా కాబట్టి మంది హైట్‌లో పెట్టుకుంటారు. ఆ! అట్లా ఆ! రకరకాలుగా ఆ! ఉంటుంది. ఎప్పుడైనా గానీ మన మెయిన్ సెంటర్ ఆఫ్ ద స్క్రీన్ మనకి ఐ లెవెల్‌లో ఉండటం అనేది ఓకే. ఎప్పుడైనా గానీ మనకి అంటే మంచిదనమాట. ఎక్కువ సేపు మనం హైలో గాని, లోలో గాని పెట్టుకోవడం చూడడం వల్ల గూడా మెడ హ్మ్. నొప్పి అన్నీ వచ్చే అవకాశం ఉందంటారు. ఓకే. డెఫినెట్‌గా అండి. హై కన్నా జనరల్‌గా లోలోనే ఎక్కువ ఎక్కువ ప్రాబ్లమ్. ఇబ్బందొచ్చే హ్మ్. ఛాన్స్ ఉంటుంది. సార్ ఇది మెడ నొప్పి వచ్చినప్పుడు గాని, దీన్ని తీవ్రతని ఎలా డయాగ్నోస్ చేస్తారు? ఎలాంటి సందర్భాల్లో ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తారు? సో, మనకి మెడ నొప్పికి కూడా మనకి క్లినికల్ ఎగ్జామినేషన్ అనేది, డయాగ్నోసిస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇందాక మనం చెప్పుకున్నట్టు సోర్సెస్ ఆఫ్ పెయిన్ చాలా ఉన్నప్పుడు, ఎక్కడి నుంచి వస్తుంది అనేది తెలియటం అనేది ఇంపార్టెంట్ అనమాట. ఒకటి మనం ఎగ్జామినేషన్ చేయడం ద్వారా తెలుస్తుంది. 2 స్పాండిలోసిస్ మనకి జనరల్‌గా ఎక్స్‌రేలో మనకి ఎముకల అరుగుదల అనేది తెలుస్తా ఉంటుంది. ఇది కాకుండా మనం డిస్కులు గాని, నరానికి సంబంధించిన ఇబ్బందయితే జనరల్‌గా ఎంఆర్ఐ స్కాన్‌ని అడ్వైస్ చేస్తాం అనమాట. హ్మ్. పర్టిక్యులర్‌గా చేతిలో జాలు గాని ఆహ్, ఆ ఫెసెట్ జాయింట్ ప్రాబ్లమ్ వల్ల మీకు రేడియేషన్ పెయిన్ ఉన్నా గాని, మనకి ఎంఆర్ఐలో ప్రాబ్లమ్ అనేది ఐడెంటిఫై అయ్యే ఛాన్స్ ఎక్కువ. ఓకే. దానికి ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది? ఇప్పుడు మళ్ళీ మనకి మెడకి సంబంధించిన ప్రాబ్లమ్ కూడా ట్రీట్మెంట్ అనేది కాజ్‌ని బట్టి ఉంటుంది. ఓకే. ఇప్పుడు కండరానికి సంబంధించిన నొప్పి అనుకోండి, ఓన్లీ కండరానికి సంబంధించిన ఫిజియోథెరపీతో జనరల్‌గా సెట్ అవుతుంది. అది హ్మ్. కాకుండా కారణం ఏదైతే మన పూర్ పోస్చర్ ఉందో, మనం సరిగ్గా కూర్చోకపోవడం వల్ల గాని, ఎక్కువ ఇది మొబైల్స్ వాడటం వల్ల గాని ఏదైతే ఉందో, హ్మ్. దాన్ని అడ్రెస్ చేసుకుంటే జనరల్‌గా సెట్ అవుతుంది. ఓకే. కండరానికి సంబంధించిన ఇబ్బందయితే. ఓకే. రెండోది ఎముకలు అరగటం, జాయింట్ అరగటం, ఫెసెట్ జాయింట్ ప్రాబ్లమ్ అనుకోండి. ఒక స్టేజ్ దాకా దానికి ఎక్సర్‌సైజులతోనే మన కండరాలు స్ట్రాంగ్ అయినప్పుడు జాయింట్ మీద పడే లోడ్ తగ్గి నొప్పనేది తగ్గుతా హ్మ్. ఉంటుందనమాట. హ్మ్. ఒక స్టేజ్ దాటి ఆ ఫెసెట్ జాయింట్ పెయిన్ ఉంది, లేదా మందులతో, ఎక్సర్‌సైజులతో తగ్గట్లేదు అన్నప్పుడు ఫెసెట్ జాయింట్ ఇంజెక్షన్స్ అని చెప్పి, ఆ జాయింట్‌లో చిన్న ఇంజెక్షన్స్ అనేవి ఇస్తుంటాం అనమాట. ఇది హ్మ్. 2 రకాలుగా ఇస్తాము. ఓపీడీ బేసిస్‌లో ఇస్తాము. లేదంటే ఆపరేషన్ థియేటర్‌లో ఎక్స్‌రే మెషిన్ కింద చూసి ఇస్తాము. ఓకే. ఆ ఇంజెక్షన్స్‌తో కూడా అక్కడున్న వాపు గాని, ఆ జాయింట్ వల్ల వచ్చిన ఇబ్బంది గాని జనరల్‌గా సెటిల్ అవుతుంది. తర్వాత ఓకే. కూడా మళ్ళీ మనం రీజన్ ఏదైతే ఉందో కొద్దిగా మన లైఫ్ స్టైల్‌ని మార్చుకుంటే అది మళ్ళీ మళ్ళీ ఇబ్బంది పెట్టదు. ఇప్పుడు ఓకే. మనం డిస్క్‌కొచ్చిన ప్రాబ్లమ్ అనుకోండి. లోపల డిస్క్ అరగటం వల్ల నరం మీద ఒత్తిడొచ్చి మీకు ఇబ్బందొస్తుంటే, అది ఎంత సివియారిటీ ఉందనేది మనం స్కాన్‌లో ఒక ఐడియా వస్తుంది. హ్మ్. జనరల్‌గా ఇప్పుడు ఈ డిస్క్‌కి సంబంధించిన ప్రాబ్లమ్స్ వల్ల 2 రకాల ప్రాబ్లమ్స్ యూజువల్‌గా మనం చూస్తుంటాం. హ్మ్. ఒకదాన్ని మైలోపతి అంటాం. అంటే మెయిన్ స్పైనల్ కార్డ్ మీద ప్రెషర్ పడితే దాన్ని మైలోపతి అంటాం. హ్మ్. దాంతో ఏంటంటే పేషెంట్‌కి నడవటానికి ఇబ్బంది. బ్యాలెన్స్‌లో ప్రాబ్లమ్. నడిస్తే తూలటం గాని, మెట్లెక్కడం సపోర్ట్ లేకుండా ఎక్కలేకపోవటం గాని, హ్మ్. ఇదొక మెయిన్ కంప్లెయింట్ కింద ఉంటుంది. హ్మ్. ఇది కాకుండా చేతులు 2, కాళ్ళు 2 తిమ్మిర్లుగా లాగటం.
పొట్ట వీపు తిమ్మిర్లుగా లాగటం కానీ, లేదంటే యూరిన్ కంట్రోల్‌లో ఇబ్బంది గానీ, యూరిన్ ఎక్కువ ఫోర్స్ పెట్టడం గానీ, తెలియకుండా అయిపోవడం గానీ, ఇదొక రకమైన ఇబ్బంది. ఇది కాకుండా బటన్ పెట్టుకోవడం. ఒక చేత్తో బటన్ పెట్టుకొని తీయమంటే చేయలేకపోతారు. ఈ ఓకే. మైలోపతి అంటే ఈ హుహు. స్పైనల్ కార్డ్ మీద మెయిన్‌గా ప్రెషర్ ఉన్న వాళ్ళకి. ఈ రకాల ప్రాబ్లమ్స్‌తో వాళ్ళు ఉంటారనమాట. జనరల్‌గా మైలోపతికి సర్జరీ అనేది కంపల్సరీ అవుతుంది. వాళ్ళ ఓకే. స్కోరింగ్ ఇస్తాం మనం వాళ్ళకి. హుహు. అది 17కి స్కోరింగ్ ఉంటే జనరల్‌గా 8 కన్నా తక్కువ ఉన్న వాళ్ళకి కంపల్సరీ మనం ఆపరేషన్ అడ్వైస్ చేస్తాం అనమాట. ఎన్ని రకాల సర్జరీస్ ఉన్నాయి మనకి? సో, సర్జరీస్ అనేది మళ్ళీ మనకి మైలోపతినా, రాడిక్యులోపతి. ఇప్పుడు రాడిక్యులోపతి అనేది రెండోది. ఇప్పుడు మనం మెయిన్ నరం మీద ఉన్న ఒత్తిడి గురించి మాట్లాడుకున్నాం. అది కాకుండా చిన్న నరం మీద ఒత్తిడి ఉంటే ఏంటంటే, ఇందాక మనం చెప్పుకున్నట్టు ఏ నరం అయితే ఇబ్బందుందో ఆ ఏరియాలో మీకు తిమ్మిరి. ఇప్పుడు ఆరోదనుకోండి, సి6 అనుకోండి బొటన వేలు దగ్గర, సి7 అనుకోండి మధ్య వేలు, సి8 అంటే ఈ చివర. అట్లా మీకు ఆ ఏరియాకి సంబంధించిన ఇబ్బందనేది వస్తుంది. ఓకే. ట్రీట్మెంట్ వచ్చేటప్పటికి మనకి ఇందాక అనుకున్నట్టు మెడిసిన్స్, ఇంజెక్షన్స్ మళ్ళీ తగ్గలేదు అంటే ఆపరేషన్‌లుంటాయి. ఆపరేషన్‌లో కూడా పర్టిక్యులర్‌గా మెడకేంటంటే ఎక్కువ శాతం ముందు నుంచి చేసే ఆపరేషన్‌లు కూడా మనం ఇంకా కామన్‌గా చేస్తుంటాం అనమాట. ఓకే. ముందు నుంచి గాని, వెనక నుంచి గాని మనం స్పైన్ ఆపరేషన్స్ మెడకి చేస్తుంటాం. అది ఎక్కడి నుంచి ప్రాబ్లమ్ ఉంది? ముందు నుంచి డిస్క్ ఉంది. ఒకే ప్రాబ్లమ్ ఒకే లెవెల్‌లో ఉంది అన్నప్పుడు జనరల్‌గా ముందు నుంచి ఎళ్లి ఆ డిస్క్‌ని తీసేసి ఆ ప్లేస్‌లో ఆర్టిఫిషియల్ డిస్క్ అని డిస్క్ రిప్లేస్‌మెంట్ అంటాం అనమాట. సో, తీసేసి ఒక ఆర్టిఫిషియల్ డిస్క్‌ని పెడితే ఏంటంటే అది కూడా మన డిస్క్ లానే కదులుతుంది. మన మెడని ఆ ఫ్లెక్సిబిలిటీ అనేది ఇంకా మెయింటైన్ చేస్తుంటుందనమాట. ఓకే. సో, ఇది ఒక రకమైన అడ్వాన్స్‌డ్ ట్రీట్మెంట్ మన దగ్గర ఉన్నది. అది హుహు. కాకుండా ఇంకొక ఆపరేషన్ అనేది ఫ్యూజన్ సర్జరీ అని చెప్పి మోషన్ మనకి వద్దు అంటే ఎక్కువ కదులుతోంది, లేదంటే బాగా అరిగిపోయినప్పుడు ఏంటంటే ఎముకని అతికించేస్తాం అనమాట. అప్పుడు మనం కేజ్ లాంటిది పెట్టి కొద్దిగా బోనేసి దాన్ని ఫ్యూజ్ చేస్తాం. అది ముందు నుంచి చేసే ఆపరేషన్‌లు. ఇవి హ్మ్. కాకుండా వెనక నుంచి చేసే ఆపరేషన్‌లు కూడా కొన్నుంటాయి. ఒకటేంటంటే ఎండోస్కోపిక్ డిస్కెక్టమీ అని చెప్పి ఎక్కడైతే చిన్న డిస్క్ ఉందనుకోండి పర్టిక్యులర్‌గా ఒక పక్కకున్నప్పుడు వెనకాల చిన్న హోల్‌తో ఆ డిస్క్‌ని తీసేయడం అనేది ఒక పద్ధతి. అది కాదు మెయిన్ నరం మీద మైలోపతి అని పెద్ద నరం మీద ఇబ్బందున్నప్పుడు ఏంటంటే, నరం మీద ఉన్న ఒత్తిడంతా తీసేసి స్క్రూలేసి మనం ఫిక్స్ చేస్తాం అనమాట. దాన్నేంటంటే లామినెక్టమీ లేదా లెమైనోప్లాస్టీ అంటాం. హ్మ్. లెమైనోప్లాస్టీ అంటే ఏంటంటే, ఈ వెనకాల ఉన్న మన ఎముకని అది జనరల్‌గా లామినెక్టమీ అంటే ఏంటంటే, ఈ వెనకాల ఉన్న ఈ ఎముకలన్నీ తీసేస్తే ఏంటంటే, నరం అంతా ఫ్రీ అవుతుందనమాట. హ్మ్. అది కాకుండా లెమైనోప్లాస్టీ ఏంటంటే, ఈ ఎముకని ఒక పక్కకి తీసి కొద్దిగా లేపుతాం అనమాట. లేపి లోపల నరం అంతా ఫ్రీ చేసి, మళ్ళీ దాని ప్లేస్‌లో పెట్టేసి చిన్న ప్లేట్లతో ఫిక్స్ చేస్తాం అనమాట. అది హ్మ్. లెమైనోప్లాస్టీ అంటాం. ఇది ఓకే. కూడా ఒక రకమైన అడ్వాన్స్‌డ్ ట్రీట్మెంట్ మన స్పైన్‌కి. ఓకే. సర్జరీ తర్వాత మళ్ళీ ఏమన్నా ఇబ్బందులొచ్చే అవకాశం ఉంటుందా? హ్మ్. మళ్ళీ రిపీట్ అయ్యే ఛాన్సెస్ ఏమన్నా ఉంటాయా? ఇప్పుడు పర్టిక్యులర్‌గా మనం మెడకి సంబంధించి మాట్లాడుకున్నట్లయితే, నడుములో లేని రిస్క్ మెడలో ఉన్న రిస్క్ ఏంటంటే, చిన్నగా కాళ్ళ, చేతుల్లో వీక్‌నెస్ అనేది ఒక చిన్న రిస్క్ అయితే ఉంటుందనమాట. ఓకే. అది కూడా వాళ్ళు ముందు ఎంత ఇబ్బంది పడుతున్నారో అన్న దాన్ని బట్టి ఉంటుంది. ముందే హ్మ్. ఆల్రెడీ కార్డ్ చాలా వీక్‌గా ఉంది. హ్మ్. పెద్ద నరం మీద బాగా ఇబ్బందుంది. కలర్ మారింది. స్కాన్‌లో తెల్లగా కనిపిస్తోంది. అలాంటప్పుడు చిన్న రిస్క్ అయితే వాళ్ళకి ఉంటుందనమాట. హ్మ్. సో, దానికి సంబంధించి పర్టిక్యులర్‌గా మనం ఏంటంటే న్యూరో మానిటరింగ్ అని చెప్పి కాళ్ళల్లోకి, చేతుల్లోకి ఆపరేషన్ టైమ్‌లో మనం సెన్స్ ఎలా ఉంది? బలం హ్మ్. ఎట్లా ఉంది? ఆపరేషన్ టైమ్‌లో చేసేటప్పుడు కూడా ఎట్లా ఉందనేది తెలిస్తే, మనం ఆ స్టెప్ దగ్గర జాగ్రత్తగా ఉంటామనమాట. ఓకే. మనకెక్కడైనా నరం మీద ఒత్తిడి ఎక్కువ పడుతుందన్నప్పుడు జాగ్రత్తగా చేయటం ద్వారా ఆ రిస్క్‌ని కూడా మనం తగ్గించొచ్చు. పోస్ట్ సర్జరీ తర్వాత ఎలాంటి జాగ్రత్తలు పోస్ట్ తీసుకోవాలి? సర్జరీ స్మూత్‌గా అయినట్లయితే జనరల్‌గా ఎక్కువ జాగ్రత్తలేం ఉండవండి. హ్మ్. మనం బ్యాక్ టు నార్మల్ లైఫ్ ఎళ్ళిపోవచ్చు. అది ప్రీ ఆప్ స్టేటస్‌ని బట్టి. ఆపరేషన్ ముందు ఆయన స్టేటస్ ఎలా ఉందో, జనరల్‌గా ఆపరేషన్ తర్వాత మైలోపతికి అనుకోండి, ఆపరేషన్ ముందు ఎట్లా ఉంటారో జనరల్‌గా ఆపరేషన్ తర్వాత అదే స్టేజ్‌లో ఉంటారు. హ్మ్. ఆ మెయిన్ నరం అనేది స్లోగా ఒక 3 నెలల లోపు మళ్ళీ స్లోగా రికవరీ అయ్యి ఆల్‌మోస్ట్ నార్మల్ స్థితికి చేరుకుంటారనమాట. హ్మ్. అది కాకుండా రాడిక్యులోపతికి అనుకోండి, నరం లాగటం, చెయ్యి లాగటానికి అనుకోండి, ఆపరేషన్ తర్వాత రోజే మీకు ఆ చెయ్యి లాగటం అనేది జనరల్‌గా బాగా తగ్గుతుంది. ఆ ఓకే. పెయిన్ అనేది బాగా తగ్గుతుంది. జాగ్రత్తలంటే జనరల్‌గా ఒక 3 నెలల పాటు మనం ఎక్కువ హెవీ యాక్టివిటీస్ అనేవి కొద్దిగా హ్మ్. అవాయిడ్ చేయమంటాము. హుహు. జనరల్‌గా మనకు ఆ ఎముక ఫ్యూజన్ సర్జరీ చేసినట్లయితే ఎముక అతకడానికి 3-6 నెలలు పడుతుంది. హ్మ్. ఆ టైం వరకు కొద్దిగా హెవీ యాక్టివిటీస్ కాకుండా స్మూత్‌గా చేసుకోమంటాము. దాని హ్మ్. తర్వాత ఆల్‌మోస్ట్ నార్మల్ లైఫే లీడ్ చేయగలుగుతారు. అంటే కొన్ని సందర్భాల్లో పెరాలిసిస్ వచ్చే అవకాశం దీనికి కూడా ఏమన్నా ఉంటుందా?
పర్టికులర్‌గా మనకి నడుముకి లేనిది, మెడకి ఉన్నది ఇందాక మనం అనుకున్నట్టు ఈ చిన్న పారాలిసిస్ రిస్క్ అయితే ఉంటుంది. దానికోసమే మనం ఈ న్యూరో మానిటరింగ్ అనేది వాడడం వల్ల ఆ రిస్క్‌ని కొద్దిగా తగ్గిస్తాం. కాకపోతే ఆ రిస్క్ ఎ మనం ఎప్పుడైనా ఆపరేషన్ పేషెంట్‌కి సజెస్ట్ చేసే ముందు రిస్క్ బెనిఫిట్ రేషియో చూసుకోవాలనమాట. ఎంత రిస్క్ ఉంది, ఎంత బెనిఫిట్ ఉంది అనేది. ఇప్పుడు పర్టిక్యులర్‌గా ఈ మైలోపతి ఉన్న వాళ్ళకి వదిలేయటం వల్ల పారాలిసిస్‌కి చాలా ఎక్కువ రిస్క్ ఉంటుంది. చేయటం వల్ల చాలా రిస్క్ అయితే ఉన్నా గానీ తక్కువ రిస్క్ ఉంటుంది. అప్పుడు 2 చూసుకున్నప్పుడు మనం చేయటం వైపు ఎక్కువ మొగ్గు చూపుతాం. అందుకనే మనం చేసేటప్పుడు ఏంటంటే ఒక స్కోర్ వాడతాం. జేఓఏ అని జపనీస్ వాళ్ళు సజెస్ట్ చేసిన స్కోర్ అన్నమాట. జపనీస్ ఆర్థోపెడిక్స్ అసోసియేషన్ స్కోర్ అంటాం. ఆ స్కోర్‌ని బట్టి 8 కన్నా తక్కువ ఉంది అంటే ఏంటంటే వాళ్ళకి పెరిగే రిస్క్ ఉంది. లేదంటే పారాలిసిస్ వచ్చే రిస్క్ ఉంది అన్నట్టన్నమాట ఎక్కువ. అలాంటప్పుడు మనం ఆపరేషన్ చేసి అది ఆ రిస్క్ లేకుండా చేయడం అన్నమాట. ఆపరేషన్‌లో టైంలో కూడా ఆ చిన్న రిస్క్ ఉన్నా గానీ దీంతో కంపేర్ చేస్తే దాని రిస్క్ అనేది చాలా ఎక్కువ. సర్జరీ చేయకపోతే. సార్ ఇప్పుడు మనకి ఎలాంటి అడ్వాన్స్డ్ టెక్నాలజీ అందుబాటులో ఉంది సర్జరీలు చేయడంలో? ఇప్పుడు ఇందాక అనుకున్నట్టు మనం ఎండోస్కోపిక్ చిన్న చిన్న ఘాట్లతో చేసే ఆపరేషన్‌లుంటాయి. ఆపరేషన్ టైంలో న్యూరో మానిటరింగ్ అని చెప్పి నరాల్లో సెన్సేషను, బలము ఎంతుందనేది చూసే పద్ధతి ఒకటుంటుంది. అది కాకుండా మనకి ఆహ్, లేటెస్ట్ టెక్నాలజీస్ ఇంకా ఏమొచ్చినియంటే, మన నావిగేషన్ టెక్నిక్, కంప్యూటరైజ్డ్ నావిగేషన్ అని చెప్పి స్క్రూలు పర్టిక్యులర్‌గా ఏసేటప్పుడు ఏంటంటే, స్క్రూ ఎక్కడెళ్తుంది అనేది మనకొక 3 ఇమేజ్. జనరల్‌గా మనం ఆపరేషన్ చేసినప్పుడు 2 ఇమేజ్ ఉంటుంది. అంటే ఎక్స్‌రే లాంటి ఇమేజ్ ఉంటుంది. అందులో చూసి మనం స్క్రూ ఏస్తాము. 3 ఇమేజ్ అంటే మనకి కంప్యూటర్ గ్రాఫిక్స్ లాగా కనిపిస్తూ ఉంటుంది. ఎక్కడెళ్తోంది స్క్రూ అనేది. ఆ పద్ధతిలో చేయడం కూడా ఒక లేటెస్ట్ అంటే అడ్వాన్సే. చాలా డీటెయిలింగ్‌గా మనం అబ్జర్వ్ చేయడం. చేయడానికి అవకాశం ఉంటుంది. ఇది కాకుండా ఈ మధ్య రోబోటిక్ స్పైన్ సర్జరీ కూడా నేను ఢిల్లీలో ఉండేటప్పుడు మేము చేసేవి రోబోటిక్ స్పైన్ సర్జరీ అని. ఇప్పుడు మన నావిగేషన్ కన్నా ఒక స్టెప్ ఫర్దర్ అన్నమాట ఇది. ఓకే. ఆ రోబోట్ ఏంటంటే మనకి దానికొక చెయ్యి ఉంటుంది. అది ఒక చోట పెట్టి ఇక్కడ ఏయమని చెప్తుంది స్క్రూ. అక్కడ మన కంట్రోల్ కన్నా అది చెప్పిన చోట మనం ఏసేయడం అన్నమాట. ఓకే. అది ఇంకొక లేటెస్ట్ అడ్వాన్స్. ఓకే. కాకపోతే ఇవన్నీ ఏంటంటే టైమ్‌తో పాటు ఇంకా ఎవాల్వ్ అవుతున్నాయి. ఇంకా ప్రాపర్‌గా ఎస్టాబ్లిష్డ్ ట్రీట్మెంట్ వైపు ఇంకా రాలేదు రోబోటిక్స్ గాని, ఇవి గాని. అది ఓవర్ టైమ్ అనేవి వాటిలో ఉన్న ఫ్లాస్ గాని అవి స్లోగా ఇంప్రూవ్ అవుతాయని ఆశిద్దాం.